ఈయనకి ఎన్ని కార్లు ఉన్నాయి, తర్వాత అలాగనే ప్రాపర్టీస్ అంటే మీకు తెలిసి మీరు అంతకుముందు డ్రైవర్గా పనిచేశారు కాబట్టి తర్వాత మీకు కూడా కొంత సమాచారం ఉంటుంది, ఎంత మేరకు ఆస్తులు ఉండే అవకాశం ఉంది? ఆయనకు ఆస్తులు అన్ని ఏజెన్సీ ఏరియాలో ఉండడం వల్ల సార్ ఆస్తులు అనేది రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ఉన్నాయి. అంశాపూర్లో ఒక 4 కోట్లు 5 కోట్లు కట్టే మా ఆసిఫాబాద్ డిస్టిక్లో ఎవరికి లేనటువంటి అంత పెద్ద ఇల్లు ఆయన కట్టిండు కొత్తగా, అది అందరికీ తెలుసు ఊర్లో. మళ్ళీ గుండి తొవ్వలో ఒక పెద్ద బిల్డింగ్ ఉండే, అది కూడా నాన్ రిజిస్ట్రేషన్ కిందనే ఉన్నది, ఏజెన్సీ ఏరియాలో ఉన్నది. కాబట్టి పొలాలు అవి ఇవి చాలా ఉండే సార్. ఇట్లాంటిది ఏమన్నా ఫ్యూచర్లో జరుగుతాయని కొంత మేరకు వాళ్ళు వేరే వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లా పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్లో ఒక G+5 అపార్ట్మెంట్ కడుతున్నాడు ఆయన దగ్గర ఆయన కార్ల వాల్యూవే సార్ 2 నుంచి 3 కోట్లు ఉంటుంది. మొత్తం ఎన్ని కార్లు ఉన్నాయి ఆయనకి? ఏమేమి కార్లు ఉన్నాయి ఆయనకి? ఒక ఫార్చునరు, ఒక BMW, 2 BMWలు ఉన్నాయి, ఇంకా ఇన్నోవా క్రిస్టా ఉండే, ఒక తార్ ఉండే, చాలా ఒక 7-8 వెహికల్స్ ఆయన ఒక 2018 నుంచి సార్. అప్పుడు ఒక జస్ట్ కార్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఫార్చునర్ BMW లెవెల్కి వచ్చారు. మా ఊర్లో అందరికీ తెలుసు ఆయన దగ్గర 2017కు ముందు ఏం లేదనేది తెలుసు. ఇప్పుడు ఆయన 2018 కాంపన్సేషన్ ఏదైతే మెయిన్ ఆర్డీఓ తోటి కలిసి చేసిన కాంపన్సేషన్ వల్లనే ఆయన అయిపోయింది సార్. దాని తర్వాత ఓదానికోటి ఇట్లాంటి ల్యాండ్లు చేయడం, వెంచర్ చేయడము అట్లా చేసుట్లా ఇంకెక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు శంభుదాస్కి ఆర్డీఓకి ఉన్న సంబంధం ఏంటి? ఇద్దరి మధ్య ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేసి ఉంటాడు? శంభుదాస్కి ఆర్డీఓకి సంబంధం ఎట్లుండే అంటే సార్, ఈ కాంపన్సేషన్ వచ్చినప్పుడు రోడ్డు పోతుందని తెలిసినప్పుడు ఆర్డీఓని శంభు సార్కి పరిచయం చేసింది MC భరత్. ఆయన మా డిస్టిక్లో ఉండే మండల్లో ఉండే MC ఈయనకి శంభుదాస్ని పరిచయం చేశారు. పరిచయం చేస్తే శంభుదాసు ఈ ల్యాండ్ని ఇట్లా పోతుంది అట్లా పోతుంది, మాకు కాంపన్సేషన్ ఎక్కువ రావాలని చెప్పి ఆర్డీఓ వాటా మాట్లాడుకోవడం జరిగింది. శంభుదాసు భరత్ గారి వాటా మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత నాగోరావుది వాటా మాట్లాడుకోవడం జరిగింది. కాంపన్సేషన్ అనేది ఒక 1 మంత్లో కాంపన్సేషన్ వచ్చేసింది. కాంపన్సేషన్ వచ్చిన తర్వాత ఈయన ఎక్కడ అమౌంట్ పడ్డ తర్వాత ఇస్తాడో ఇయ్యడో అని చెప్పి ఆర్డీఓ కూడా ఒకరోజు ముందే వీళ్ళ పార్ట్నర్ దగ్గర, అది ఎవరిదైతే ఇంకా ఈయన ఇద్దరి మధ్యలో వచ్చింది కదా సార్ కాంపన్సేషన్, ఆయన అమౌంట్ ఇస్తాడో ఇయ్యడో ఈ డబ్బులో తాలూకా అని చెప్పి ఆయనకి 2 రోజుల ముందే ఆయన దగ్గర ఒక చెక్ రాపించుకొని పెట్టుకొని సార్, ఈరోజు సాయంత్రము 6 గంటలకు 7 గంటల టైంలో కాంపన్సేషన్ అకౌంట్లో పడితే పొద్దున ఎర్లీ మార్నింగ్ 10:30కి నా జనకాపూర్ ఆసిఫాబాద్ SBI బ్యాంకు తీసుకెళ్ళి అక్కడ నా అకౌంట్లోకి ఆ 1,20,00,000 ట్రాన్స్ఫర్ కొట్టించి, నా వెనకాల ఈయన ఆర్డీఓ వాళ్ళ డ్రైవర్ ఉండే, అందరూ ఉండే సార్. 70 లక్షల రూపాయలు ఇక్కడ ఆర్డీఓ వాళ్ళ 70 లక్షల రూపాయలు ఆర్డీఓ వాళ్ళ మిసెస్కి ట్రాన్స్ఫర్ కొట్టినాం సార్. 60 లక్షల రూపాయలు ఏమో విత్డ్రా చేసినాం మేము. విత్డ్రా చేసి కొంత అమౌంట్ సాయంత్రం భారత్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిండు. తర్వాత నాగోరావుకి కొంత అమౌంట్ ఆయన ఇంటికి వచ్చి తీసుకెళ్ళిండు. సో తిరుపతి చెప్పండి, అంటే ఈ ఆర్డీఓ వల్ల అంటే ఇది ఒక కాంపన్సేషనే కాకుండా ఇంకా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? అయితే నేను కొన్ని వీడియోలు చూశాను యూట్యూబ్లో, చాలా ఛానల్స్లో ఆర్డీఓ వల్ల చాలామంది అన్యాయం అవుతున్నారు, అలాగనే ఆర్డీఓ అతన్ని బారి నుంచి రక్షించాలని చెప్పేసి గిరిజనుల రోడ్డు మీదకి ఎక్కారు. ఆ ఇష్యూ ఏంటి అసలు? అది ఆయన మీద ఊరంతా ఎలిగేషన్లు ఉన్నాయి సార్. రెబ్బెన నుంచి వాంకిడి మండలం దాకా రోడ్డు పోయిన దాంట్లో చాలా అక్రమాలు చేశారు. కొన్ని సందర్భాలలో సార్ కొందరు ల్యాండ్లు పోయినట్టు క్రియేట్ చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. 2-3 సార్లు పేపర్లో రావడం జరిగింది, న్యూస్ పరంగా రావడం జరిగింది. ఆయన పైన పెద్ద ఎత్తున ఎలిగేషన్లు ఉన్నందువల్ల లాస్ట్ టైం ఆయన ఈ కళ్యాణ్ లక్ష్మిది ఏదో బయట పడితే సార్ అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది. సో అయినా కూడా ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఆ ఉన్నతాధికారులు అతని మీద ఎందుకు చెల్లించడానికి వెనుకడుతున్నారు? ఏమై ఉంటుందంట కారణం? ఇట్లాంటి వాళ్ళే సార్. ఇప్పుడు ఏమైనా శంభుదాస్ లాంటి వారు చూసుకుంటారనే ధైర్యం ఆయనకి. మీరు కావాలంటే ఈనాడులో ప్రతి ఒక్క కథనం వచ్చింది. కాంపన్సేషన్ ఒక్కటే అని కాదు సార్, కాంపన్సేషన్ తక్కువ వచ్చిన బాధితులది కూడా కథనం వచ్చింది, మీకు పంపించాను, మీరు అది చూసుకోవచ్చు. చాలామంది ఒక్కరని మోసపోలేదు. వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. ఎవ్రీడే రోజు పొద్దున్న శంభు ఫస్ట్ దినచర్య ఆర్డీఓ ఆఫీస్ నుంచే స్టార్ట్ అవుతా అనేది మా డిస్టిక్ మొత్తానికి తెలుసు. 5555 వైట్ కలర్ క్రిస్టా ఉండే అప్పుడు క్రిస్టా వచ్చిందంటే ఆఫీస్లో ఆర్డీఓ గారు ఎంత పెద్ద పనిలో ఉన్నా కూడా ఈయనతోటి మాట్లాడి పంపించేవాళ్ళు. దాని తర్వాత ఫార్చునర్ తీసుకున్న తర్వాత కూడా అదే ఉండేది. ఎక్కడ చూసినా సార్ పొద్దున ఆఫీస్కు పోంది మాత్రం ఆర్డీఓని కలవంది, ఒక దినచర్య గడవకపోయేది. ఈ ఆర్డీఓ పోయిన తర్వాత ఈయన అక్కడ ఆఫీస్కి అనేది పోవడం తక్కువ చేశాడు సార్.
సో అంటే ప్రభుత్వ అధికారులు యథేచ్ఛగా ఈయనకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఈయన లంచాలు కూడా అదే మోసాలు ఇస్తాడా? అవును సార్. అంటే ఎంత మేరకు ఆయన లంచాల రూపంలో ఇచ్చి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎక్కడికక్కడ లంచాలు ఇచ్చి మరి ఇంత జరుగుతుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, అలాగనే ఏసీ అధికారులు ఉన్నారు, ఎందుకు ఇలాంటి అక్రమాలను అన్యాయాలను గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు పబ్లిక్ అనేది సార్? ఎక్కడ కూడా ఇప్పుడు నేను లంచం ఇస్తున్నా అంటే సార్ నా త్రూవే పంపించేది అమౌంట్, వాళ్ళు బయట ఆఫీసులలో తీసుకోకపోయేది సార్, ఎక్కడనో బయట కలిసేది, పేపర్లలో పెట్టి అనేది బయట పడకపోయింది సార్. అట్లా చాలా లంచాలు ఈయన ఇచ్చిండు. ఈయన పోయితే సార్ మీకు 10 డేస్లో అయ్యే పని కూడా మధ్యాహ్నం వరకు చేసి ఇచ్చి పంపుతారు. ఇప్పుడు నేను అమ్మిన ల్యాండ్ కూడా దానిపైన కేసు నడుస్తున్నది. ఆ ల్యాండ్ వాస్తవానికి రిజిస్ట్రేషన్ చేయొద్దు. ఆ రోజు ఎంఆర్ఓ డిటి రిజిస్ట్రేషన్ చేయించారు. అది కోర్టులో ఉండగా ఒక రిజిస్ట్రేషన్ అనేది చేయరాదు. కోర్టులో కేసు నడుస్తుంది, కవాల్కర్ తారాబాయి వర్సెస్ పొర్ల తిరుపతి. కేసు రిజిస్ట్రేషన్ చేయొద్దు అని కూడా కవాల్కర్ తారాబాయి వాళ్ళ అడ్వకేటు సదరు సతీష్ బాబు సార్ గారు ఒక పేపర్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్వే నంబర్పై కేసు నడుస్తున్నది కాబట్టి దీన్ని ఎవరు కొనరాదు. దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు శిక్షల మన ఏమంటారు సార్, శిక్ష అర్హులు అవుతారన్నా కూడా చెయ్యని అంటే బలవంతంగా అమౌంట్ ఇప్పించి రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది సార్. సో చూస్తున్నాం కదా, అంటే రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను కూడా అక్కడ యథేచ్ఛగా అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి క్రమంలో అమ్మకూడని కొనకూడని ఏమైతే పొలాలు ఉన్నాయో అవి ఏ రకంగా ఈ డాక్యుమెంట్ రూపంలో అమ్ముతున్నారు అన్న విషయం మీద ఇప్పటికే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షియే ఈ డాక్యుమెంట్స్. దాదాపుగా ఈయన బినామీ అకౌంట్లోనే 55 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి మేము సేకరించిన డాక్యుమెంట్స్లో ఇవన్నీ కూడా వెల్లడవుతూ ఉన్నాయి. సో మరి ఇవి కాకుండా ఇంకా ఈయన కాకుండా ఇంకా ఎవరైనా మీలాగా ఎవరైనా బినామీ ఉండే అవకాశం ఉందా? లేదు సార్, ఎవరు లేరు వేరే వాళ్ళు. నేను ఒక్కనే ఉండే సార్. 2017 ఎండింగ్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి నేను ఒక్కనే ఉండే సార్. నేను కూడా అప్పుడు బయటికి వెళ్ళి పోరాడదామని చూసిన సార్. బయటికి వెళ్తే ఏంటంటే సార్ అప్పుడు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే అంతా వాళ్ళకు అనుకూలంగా ఉండే ఏమన్నా చేస్తారని చెప్పి భయపడినా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, చాలా నమ్మకం ఉన్నది గవర్నమెంట్ మీద. నాకు సీఎం సార్ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ఇట్లా కూడా భయపెడుతున్నారంటే సార్, నీ మీద ఆర్డీఓ సార్ పేరు తీసినావు, నువ్వు వాళ్ళ మిసెస్కి పైసలు ఇచ్చినావు అని చెప్పి తీసినావు కాబట్టి నీ మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పి మా మిసెస్ని బెదిరియడం జరుగుతున్నది. ఊర్లో నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరియడం జరుగుతున్నది సార్. నాకు వీళ్ళ నుండి ప్రాణహాని ఉన్నది సార్. నాకు రేపటి రోజున ఏదైనా కూడా సార్ వీళ్ళదే బాధ్యత, వీళ్ళదే టోటల్ రెస్పాన్సిబిలిటీ సార్. దీనిపైన న్యాయం జరగాలనేది నాది ఒక కోరిక సార్. థ్యాంక్ యూ తిరుపతి. నిజంగా ధైర్యంగా ముందుకొచ్చి నీకు జరిగిన అన్యాయం కాకుండా టోటల్గా జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేశారు. ఇవన్నీ కూడా దాదాపుగా 55 కోట్లకు పైబడి ఇంకా చాలా డాక్యుమెంట్ 2 ఇయర్స్ దొరకట్లేదు సార్. ఈ ఒక్క చెక్కు కోసం సార్ నేను 25 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను చెక్కు కావాలి, నాకు డౌట్ ఉందని చెప్పి కంప్లైంట్ పెడితే అక్కడ కూడా మేనేజ్ చేసి దగ్గర ఒక 25 డేస్ దొరకనియలేదు సార్. అప్పుడు నేను సీరియస్గా మేనేజర్కి చెప్పి మీరు ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా, మీరు ఒక లెటర్ ఇవ్వండి నాకు, నేను ఫర్దర్గా వేరే దగ్గర నుంచి కేసు పెట్టి తీసుకుంటానంటే 25 తారీఖు కంప్లైంట్ పెడితే సార్ 24 తారీఖు 23 తారీఖు సాయంత్రం నన్ను పిలిచి ఇవ్వడం జరిగింది. అంత లోపల చెక్ నా చేతికి రానియలేదు. చూస్తున్నారు కదా, అంటే బ్యాంకు అధికారుల కాడి నుంచి ప్రభుత్వ అధికారుల కాడి నుంచి ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అందరూ కూడా సహకరిస్తున్నప్పుడు మరి అతని అత్యాశకు అంతే ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయాలని చెప్పేసి కూడా రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో కోరుతా ఉంది. ఎంక్వైరీ చేస్తే ఈ అక్రమాల చిట్టా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న ప్రభుత్వ అధికారులు బ్యాంకర్స్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, చివరికి ఆర్డీఓ కూడా నేను మా మిస్సెస్ పేరు తీసుకొచ్చా కాబట్టి SC/ST కేసు పెడతామని చెప్పని బెదిరించడం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇతనికి ప్రాణరక్షణ ఉంది, అంటే ప్రాణహాని ఉంది. ఎందుకంటే మనం పార్ట్ 2 రిలీజ్ చేయడానికి ఎప్పుడైతే పిలిచినప్పుడే మధ్యలో ఎస్కేప్ చేశారు. ఒకవేళ దొరికింటే అతని పరిస్థితి అయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు ఎవరైతే బినామీ తిరుపతి వచ్చి ఇక్కడ రాజ్ న్యూస్కు సాక్ష్యం ఇచ్చాడో అతన్ని చంపేందుకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది తిరుపతి కూడా. రాజ్ న్యూస్ కూడా గట్టిగా నమ్ముతా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో అక్రమాలకు అవినీతికి చోటే లేదు, ఎవరైనా చేస్తే వాళ్ళు అంతు చూస్తుంది కాంగ్రెస్ అని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఫర్దర్గా ఇలాంటి అక్రమాలపైన ఖచ్చితంగా మీకు సమాచారం ఉంటే రాజు న్యూస్ చెప్పండి. ఇది ఇంతటితో ఆగిపోదు. ఈ కేసుకు సంబంధించి సిఐడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా, తర్వాత ఈ తిరుపతికి న్యాయం జరిగే వరకు, తర్వాత ఆ గ్రామంలో జరిగే అరాచకాలను ఎప్పటికప్పుడు బట్ట బయలు చేస్తూనే ఉంటుంది రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో.